తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సర్కార్కు డెడ్లైన్ విధించగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఆర్డినెన్స్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. మరోవైపు ఆశావాహులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశాలపై చర్చించేందుకు మరో 4-5 రోజులు ఈ నెల 16, 17న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన గంటన్నర చర్చలో ఈ కీలక అంశాలపై ఇద్దరు నేతలు లోతైన సంప్రదింపులు జరిపారు. పీఏసీ సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నాయకుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు. మెజారిటీ అభిప్రాయాల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కలిసి పనిచేసేలా చూడాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించారు. పార్టీ అంతర్గత సర్వేల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారంలో వెనుకబడిన నాయకులతో మాట్లాడాలని సీఎం సూచించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో హెచ్చరించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యూహాలపై కూడా చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అర్హులైన 3 పేర్లను ఎంపిక చేసి అధిష్టానానికి పంపాలని పీసీసీ అధ్యక్షుడు నిర్ణయించినట్లు సమాచారం.